హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో రెగ్యులర్గా కనిపిస్తున్న వెస్టర్న్ ఘాట్స్ ఇష్యూ గురించి మాట్లాడదాం. అంటే మనకి రీసెంట్గా సెంట్రల్ ఈ వెస్టర్న్ ఘాట్స్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా నోటిఫై చేయడానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా. సో దానికోసమని కొన్ని స్టేట్స్ అయితే అపోజ్ చేస్తున్నాయన్నమాట. సో ఈ వెస్టర్న్ ఘాట్స్లోకి వచ్చే స్టేట్స్ ఏంది, బిలాంగ్స్ అయ్యే స్టేట్స్ ఏంటిది, ఎందుకు అపోజ్ చేస్తున్నాయి, ఈ ఇష్యూ ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ నుంచి నీట్గా క్లియర్గా వినండి. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇష్యూ మనకి ఏమేమి చెప్తుందంటే, ఏమేమి టాపిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయంటే, ఒకటి ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఎకాలజీ వర్సెస్ డెవలప్మెంటల్ ఇష్యూ ఒకటి మనకి ఇన్వాల్వ్ అయ్యిందనమాట. అండ్ అదేవిధంగా కల్చరల్ వాల్యూ ఒకటి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఈ వీడియో అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. క్లియర్గా వినండి, అన్నీ డిస్కస్ చేసుకుందాం అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూసుకుంటే మనకి రీసెంట్గా ఒక ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే దిస్ టేక్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా, ఈఎస్ఏ అంటే మనకి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అనమాట. దీంట్లో 6 స్టేట్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయన్నమాట ఈ వెస్టర్న్ ఘాట్స్లో. ఆ స్టేట్స్ ఏమంటే కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తమిళనాడు అనమాట. టాప్ టు బాటం చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు అనమాట. సో ఈ 6 స్టేట్స్ అయితే మనకి వెస్టర్న్ ఘాట్స్ ఈ ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. బేస్డ్ ఆన్ ది హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ 2013 రిపోర్ట్ ప్రకారం మనకి ఆ రికమెండేషన్స్ ప్రకారం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో 56,825 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా వచ్చేసి మనకి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాలని చెప్పి సెంట్రల్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అనమాట. దీనికి మెయిన్గా అపోజ్ చేస్తున్న స్టేట్స్ ఏమంటే కేరళ అండ్ కర్ణాటక. చూసుకుంటే ఇక్కడ ఈ 6 స్టేట్స్లో కొన్ని స్టేట్స్ అయితే ఒప్పుకున్నాయి అనమాట. అంటే ఒకటేసారికి అయితే ఒప్పుకోలేదు. ఇది ఇష్యూ మామూలుగా అయితే 2011 నుంచి నడుస్తూ ఉందన్నమాట. ఈ 2011 నుంచి ఇప్పటి వరకు మనకి కేరళ అండ్ కర్ణాటక తప్ప మిగిలిన అన్ని స్టేట్స్ అయితే అగ్రి అవుతున్నాయి. బట్ ఇక్కడ ఈ కేరళ అండ్ కర్ణాటక స్టిల్ అపోజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం ఆ రిపోర్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో దిస్ హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ ఈజ్ చైర్డ్ బై ది కస్తూరి రంగన్. సో ఇక్కడ ద లీగల్ స్విచ్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం మనం కొన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా మనం నోటిఫై చేయొచ్చు. ఎట్లా వేటిని నోటిఫై చేస్తున్నామంటే, ఏవైనా నేషనల్ పార్క్స్ కానీ లేకుంటే ఏవైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటే దాని చుట్టూ 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు, దాని చుట్టూ ఉన్న 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఏవైతే ఏరియాస్ ఉంటాయో వాటిని స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేయడం అనేది స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఈ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అయితే చెప్తుంది అనమాట. ఏవైనా ల్యాండ్ కన్వర్టింగ్ అని లేకుంటే నేచర్కి ఎఫెక్ట్ చేసే ఏ వర్క్ అయినా, ఏ యాక్టివిటీ అయినా స్టాప్ చేయాలని చెప్పేసి మనకి ఈ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి ఏదైనా ఏరియాని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా నోటిఫై చేసిన తర్వాత మనకి ఈ సెంట్రల్ అనేది కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. ఈ సెంట్రల్కి, మన కేంద్ర ప్రభుత్వంకి. అవి ఏంటిదంటే ఏవైతే పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిన్నిటిని రెగ్యులేట్ చేయొచ్చు ఆ ఏరియాలో. అండ్ అదేవిధంగా ల్యాండ్ యూజ్ చేంజెస్ ఇన్ ఫ్రెగైల్ జోన్స్ అంటే ఇందాక చెప్పాం కదా మనం, 10 కిలోమీటర్స్ రేంజ్ ఫర్ దట్ వన్ స్పెసిఫిక్ ఎకలాజికల్ ఏరియా. ఆ ఏరియాలో ల్యాండ్ యూజ్ని మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట ఆ సెంట్రల్ అనేది. తర్వాత ఎన్ఫోర్స్ పెనాల్టీస్ ఫర్ నాన్ కంప్లైన్స్. ఎవరైతే మనం వాళ్ళు సెంట్రల్ పెట్టినటువంటి ఈ రెగ్యులేషన్స్ ఏవైతే అతిక్రమిస్తారో ఆ స్టేట్స్కి పెనాల్టీస్ కూడా విధించే అధికారం అయితే సెంట్రల్కి అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఈ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే వన్స్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా మనం ఒక ప్లేస్ని చేసిన తర్వాత ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి వచ్చేసి ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, సెకండ్ వచ్చేసి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, థర్డ్ వన్ వచ్చేసి పర్మిటెడ్ యాక్టివిటీస్. ఇక్కడ చూసుకుంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్లో స్ట్రిక్ట్గా మనకి కంట్రోల్ చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఏమంటే మైనింగ్ కానీ, లేకుంటే క్వారీయింగ్ కానీ, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, లేకుంటే లార్జ్ డ్యామ్స్ కానీ ఆ ఏరియాలో మనం అసలు ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే వీలు లేదనమాట. యాక్టివిటీస్ బ్యాండ్ ఇన్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా సచ్ యాజ్ హార్మ్ఫుల్ ల్యాండ్ కన్వర్జేషన్, లేకుంటే పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, ఎకలాజికల్ డ్యామేజింగ్ డెవలప్మెంట్. ఏవైతే ఖచ్చితంగా హార్మ్ఫుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిన్నిటిని స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేస్తుంది. అది వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. సెకండ్ యాక్టివిటీకి వస్తే మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. ఇక్కడ చూస్తుంటే కొన్ని రెగ్యులేట్ ఏవైతే
కొన్ని యాక్టివిటీస్ ఏవైతే మనకి అథారిటీస్ నుంచి అప్రూవల్ తీసుకొని కొన్ని యాక్టివిటీస్ అయితే చేయొచ్చనమాట. ఇప్పుడు చూసుకుంటే స్మాల్ స్కేల్ అగ్రికల్చర్ విత్ సేఫ్‌గార్డ్స్ అదే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్‌మెంటల్ ఎంఓఎఫ్‌సిసి ఉంటది గదా! మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్‌మెంటల్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ తీసుకొని కొన్ని స్మాల్ స్కేల్ అగ్రికల్చర్ అయితే చేసుకోవచ్చనమాట ఆ ఏరియాలో. అదేవిధంగా ఎకో టూరిజం గానీ అంటే పర్మిటెడ్ ఎకో టూరిజం అండ్ అదేవిధంగా మనకి సెలెక్టివ్ ఫారెస్ట్రీ అండ్ రెగ్యులేటెడ్ టింబర్ ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఏవైనా మైనర్ ప్రొడక్ట్స్ గానీ తీసుకోవడం ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే మనం చేసుకోవచ్చనమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. దీనికి ఖచ్చితంగా అప్రూవల్ అనేదైతే ఉండాలనమాట. అప్రూవల్ ఉంటది. అండ్ అదేవిధంగా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటదనమాట. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏందంటే పర్మిటెడ్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ పర్మిటెడ్ యాక్టివిటీ ఏమంటే ఆన్‌గోయింగ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అంటే ఈఎస్ఐగా ప్రకటించే ముందు కొన్ని యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి గదా! అగ్రికల్చర్ గానీ, హార్టికల్చర్ గానీ అట్లాంటివి కొనసాగించుకోవచ్చనమాట. అంటే ఆర్గానిక్ ఫార్మ్ లేకుంటే వైల్డ్ లైఫ్ రీసెర్చ్ అండ్ మానిటరింగ్, తర్వాత కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాబిటాట్స్ అండ్ రీస్టోర్స్, నెక్స్ట్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ బై లోకల్ కమ్యూనిటీస్ ఇవన్నీ మనకి ఆ ఏరియాలో చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి స్టేట్స్ ఎందుకు ఎక్కువగా అపోజ్ చేస్తున్నాయంటే మెయిన్ ఈ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ స్టేట్స్ అన్నీ అపోజ్ చేస్తా ఉంటాయన్నమాట ఎప్పుడైనా ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ వాట్ వుడ్ బి రెస్ట్రిక్టెడ్ మనం ఇందాకనే మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ స్లైడ్‌లో ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేసే యాక్టివిటీస్ వచ్చేసి మైనింగ్ అండ్ క్వారీయింగ్, పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఏవైతే రెడ్ మార్క్‌లో ఉంటాయో ఏవైతే రెడ్ కేటగిరీలో ఇండస్ట్రీస్ ఉంటాయో వాటికి స్ట్రిక్ట్‌గా ప్రొహిబిట్ చేస్తారనమాట. అదొకటి. నెక్స్ట్ లార్జ్ కన్‌స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఏవైతే 20,000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే కన్‌స్ట్రక్షన్‌లో ఉంటాయో అవి కూడా స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి గాడ్గిల్ ప్యానెల్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ 2011లో ఈ ప్యానెల్‌ని మనం ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఈ గాడ్గిల్ ప్యానెల్ ప్రకారం ఈ వెస్టర్న్ ఘాట్స్‌లో 64% మనకి ఈఎస్ఐగా ప్రకటించాలని చెప్పారు. ఈఎస్ఐగా 64% ఏరియాని మనకి ఈఎస్ఐగా ప్రకటించాలని చెప్పారనమాట. దీనికి చాలా స్టేట్‌లు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 64% అంటే లార్జ్ ఏరియా గదా! సో, ఏవైతే మనకి డెవలప్‌మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి గాబట్టి స్టేట్స్ ఫుల్‌గా రెస్ట్రిక్ట్ చేశాయి. అండ్ అదే విధంగా ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ గాడ్గిల్ ప్యానెల్ అనేది ఈ ఈఎస్ఏని ఎకో సెన్సిటివ్ జోన్స్‌ని 3 గ్రేడెడ్‌గా పెట్టారనమాట. ఈ ఆహ్, ఎ ఎకో ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ 1, ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ 2, ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ 3 అని చెప్పేసి 3 కేటగరీస్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇది స్ట్రిక్ట్ అప్రోచ్‌గా ఉందని చెప్పేసి స్టేట్స్ అన్నీ అప్రోచ్ చేశాయన్నమాట. పొలిటికల్ పుష్ బ్యాక్ అంటే ఆహ్, ఇవి దీనికి ఈ రిపోర్ట్‌ని ఒప్పుకోలేదు. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే 2013లో మనకి కస్తూరి రంగన్ ప్యానెల్‌ని హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ కస్తూరి రంగన్ హై లెవెల్ వర్కింగ్ గ్రూప్‌ని అయితే మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇది బ్యాలెన్స్ లివ్లీహుడ్ ప్లస్ కన్జర్వేషన్‌ని ఫోకస్ చేసుకుంటే ఇదైతే మనకి ఆహ్, రికమెండేషన్స్ అయితే చేసింది. ఇక్కడ మనకి కంపారిజన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం గాడ్గిల్ ప్యానెల్‌కి అండ్ కస్తూరి రంగన్ ప్యానెల్‌కి. ఇక్కడ చూసుకుంటే ఈ గాడ్గిల్ ప్యానెల్ అనేది రికమెండెడ్ 64% ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ యాస్ ఈఎస్ఏ 64% ఏరియాని మనకి ఈఎస్ఏగా చేయాలని చెప్పి గాడ్గిల్ కమిటీ చెప్తాది. ఇక్కడ మనకి ఈ 64% నుంచి 37%కి తగ్గించేసిందనమాట. ఇక్కడ ఈ కస్తూరి రంగన్ ప్యానెల్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎకనామికల్ సెన్సిటివ్ జోన్స్ 1, 2, 3గా ఇక్కడ గ్రేడింగ్ ఇచ్చింది. ఇక్కడొచ్చేసి అంత గ్రేడింగ్ అయితే మనకి ఈ కస్తూరి రంగన్ ప్యానెల్‌లో ఇవ్వలేదు. నెక్స్ట్ చూసుకుంటే ఫేస్డ్ స్ట్రాంగ్ పుష్ బ్యాక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ ఉంది కాబట్టి మనకి కల్చర్ దెబ్బతింటది. ఆల్రెడీ అక్కడ కొన్ని లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే నివసిస్తా ఉంటారో వాళ్ళ కల్చర్ అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా మనకి డెవలప్‌మెంటల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయన్నమాట. ఈ గాడ్గిల్ ప్యానెల్ రిపోర్ట్ ప్రకారం. సో, దీన్ని అపోజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసింది సెంట్రల్ ఈ కస్తూరి రంగన్ ప్యానెల్‌ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ చేసిందనమాట. ఎందుకంటే ఇది బ్యాలెన్స్‌గా ఉందన్నమాట. ఎక్కువ 64% కాకుండా 64-37% ఏరియానే ఉంది. ఈ ఏరియాస్‌గా డివైడ్ చేసిందనమాట. ఒకటేమో నేచురల్ ఏరియా, ఇంకొకటేమో కల్చరల్ ఏరియా అని చెప్పేసి డివైడ్ చేసింది. ఈ కల్చరల్ ఏరియా ఏదైతే ఉందో అది దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా వదిలేసారనమాట. వదిలేసి ఈ నేచురల్ ఏరియా ఏదైతే ఉంటదో
ఈ 37% న్యాచురల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనకి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా చేయమని చెప్పిందనమాట ఈ కస్తూరి రంగన్ ప్యానెల్. సో, దీనివల్ల ఇదైతే దీన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు సెంట్రల్ అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో, దీని ప్రకారం ఇక్కడ ది ఫెడరల్ ఫైట్ వై కేరళ అండ్ కర్ణాటక హోల్డ్ అవుట్. మనకి రిమైనింగ్ 4 స్టేట్స్ అయితే మనకి ఒప్పుకున్నాయి. ఈ కేరళ అండ్ కర్ణాటక ఒప్పుకోలేదని చెప్పాం కదా! దానికి రీజన్స్ ఇచ్చాడు ఇక్కడ. కేరళ పొజిషన్ కేరళ ఏమంటుందంటే ఆహ్, ఫర్దర్ రిడక్షన్ ఇన్ ఈఎస్ఏ ఏరియా ఈ 37% ఏదైతే ఇచ్చిందో ఈ 37% కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన ఈ 37% ఏరియా ఏదైతే ఉందో అది ఇంకా తగ్గించాలని చెప్పేసి మనకి ఈ కేరళ అనేది సెంట్రల్‌కి రిక్వెస్ట్ అంటే సెంట్రల్‌తో ఫైట్ చేస్తా ఉందనమాట. ఇక్కడ ఎందుకు ఇక్కడ అగ్రికల్చర్ గానీ, ప్లాంటేషను, లోకల్ లివ్లీహుడ్‌కి ఎఫెక్ట్ చేస్తా ఉంది మాకు అని చెప్పేసి ఇంకా తగ్గించాలని చెప్పి ఈ కేరళ కోరుకుంటుంది. నెక్స్ట్ కర్ణాటక పొజిషన్ చూసుకుంటే క్వెషన్స్ ది ఎక్సర్సైజ్ ఇట్‌సెల్ఫ్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ ల్యాండ్ యూజ్ రైట్స్ అండ్ స్టేట్స్ అటానమీ. ఇక్కడ చూసుకుంటే ఈ కర్ణాటక మొత్తం ఈ ఎక్సర్సైజ్‌ని అంటే ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాన్ని మొత్తంగా అపోజ్ చేస్తుందనమాట ఈ కర్ణాటక. ఇక్కడ ఇక్కడ ఇది లేవనెత్తిన ఈ కర్ణాటక స్టేట్ ఏం భయపడుతుందంటే ల్యాండ్ యూజ్ రైట్స్‌ని కాపాడుకోవాలని చెప్తుంది. అదేవిధంగా స్టేట్స్ అటానమీ అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మన ఇండియాలో దాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి మన కర్ణాటక అయితే చెప్తా ఉందనమాట. ఇప్పుడు సెంట్రల్‌కి మొత్తం ఇప్పుడు ఈఎస్ఏగా వన్స్ ఒక ఏరియాని ఈఎస్ఏగా ప్రకటిస్తే మొత్తం పవర్స్ అన్నీ మనకి ఆ సెంట్రల్ చేతిలోకి వెళ్ళిపోతది. మరి అక్కడ స్టేట్స్ అటానమీ ఎక్కడుంటదని చెప్పేసి కర్ణాటక అయితే క్వెషన్ చేస్తా ఉంటది. క్వెషన్ చేస్తా ఉంది. నెక్స్ట్ సెంట్రల్ రెస్పాన్స్ ఏమంటే ఈ సెంటర్ ఏం చేస్తుందంటే ఏవైతే రిమైనింగ్ 4 స్టేట్స్ ఒప్పుకున్నాయో క్లోజ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్‌లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈఎస్ఏని ప్రకటిస్తా వచ్చింది. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా చేసుకుంటా వస్తుందనమాట ఆ స్టేట్స్‌లో. రిమైనింగ్ ఈ 2 స్టేట్స్‌తో ఇంకా నెగోషియేషన్స్ అయితే చేస్తా ఉందనమాట. నెక్స్ట్ మనకు చూసుకుంటే వై దిస్ కీప్స్ అపియరింగ్ ఇన్ యూపీఎస్సీ. ఇది యూపీఎస్సీకి ఎందుకు అవసరం అంటే ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి కదా! ఎకాలజీ వర్సెస్ డెవలప్‌మెంటల్ ఇష్యూ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే సెంటర్ స్టేట్ ఫెడరలిజం ఇష్యూ ఉంది. అండ్ పాలసీ ఎవల్యూషన్ అంటే ఇప్పుడు కర్ణాటక గాని, కేరళ ఉంది. వాటితో ఏ విధంగా నెగోషియేట్ చేస్తది సెంటర్ అని చెప్పి, ఆ తర్వాత ఈ సెంట్రల్ మనకి స్టేట్స్ అపోజ్ చేసినప్పుడు గాడ్గిల్ కమిటీ రిపోర్ట్‌ని స్టేట్స్ అపోజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఏ కమిటీని తీసుకొచ్చింది? కస్తూరి రంగన్ కమిటీని తీసుకొచ్చింది. ఈ విధంగా సెంట్రల్ అనేది స్టేట్స్‌కి అనుగుణంగా మారుతూ ఉందని చెప్పేసి మనకి ఒక పాలసీ చేంజ్ అవుతా ఉందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ చూసుకుంటే ది టైమ్ లైన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రిలిమ్స్ సెక్షన్‌లో. ప్రిలిమ్స్‌కి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇయర్స్ ఏమంటే 2011 ఈ 2011లో మనకి గాడ్గిల్ ప్యానెల్ రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. ఏంటిది వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ అని చెప్పేసి. ఇది ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా 64% చేసింది. నెక్స్ట్ 2013లో కస్తూరి రంగన్ ప్యానెల్ వచ్చింది. హై లెవెల్ వర్కింగ్ గ్రూపు. ఇదొచ్చేసి 64% నుంచి మనకి 37%కి కుదించింది. నెక్స్ట్ 2014లో ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చిందనమాట. సెంట్రల్ నుంచి ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చిందనమాట. అంటే ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా ఈ వెస్టర్న్ ఘాట్స్‌ని చేయాలని చెప్పి మనకి 2014లో ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చింది. అంటే ఇప్పుడేమో 2026 అంటే నియర్లీ 13 ఇయర్స్ మనకిక్కడ ఆహ్, జరుగుతా ఉంది. నియర్లీ 13 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనకి ఫైనలైజ్ అవుతా వస్తుందనమాట మనకి నోటిఫికేషన్. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు 5 రివిజన్స్ అయ్యాయి. అంటే ఇక్కడ మనకి చెప్పాం కదా! ఈ డ్రాఫ్ట్ నుంచి నెగోషియేషన్స్ జరుపుకుంటే మనకి 5 రివిజన్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనకి ఈ 56,827 స్క్వేర్ కిలోమీటర్స్‌ని 37% మనం చేస్తున్నాం కదా! ఇది 6థ్ డ్రాఫ్ట్ అనమాట. ఇది 6వసారి డ్రాఫ్ట్ మనకి ఫైనలైజ్‌కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద యూపీఎస్సీ టేక్ అవే. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి. గాడ్గిల్ రిపోర్ట్ ఏం చెప్పింది 64% అని, కస్తూరి రంగన్ 37% అని చెప్పింది. సెంట్రల్ టూర్ వచ్చేసి అంటే సెంట్రల్ ఏ చట్టం ప్రకారం మనకి ఈ ఈఎస్ఏగా చేయాలనుకుంటుందంటే ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం. ఇవైతే మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్గిల్ రిపోర్ట్ ఒకటి, కస్తూరి రంగన్ ఒకటి, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ వెస్టర్న్ ఘాట్స్ కాంట్రోవర్షియల్ ఇష్యూ. సో ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.